క్రైస్తవులందరికీ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా దేవుని పేరిట మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజైతే మనం ఆదికాండం 25వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం. ఇక్కడ అబ్రహాము చివరి రోజుల నుండి ఏశావు, యాకోబు పుట్టుక వరకు చాలా ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. ఆదికాండం 25వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు పరిశీలన చేస్తే అబ్రహాము యొక్క చివరి రోజులు మరియు అతని మరణం. సారా మరణించిన తర్వాత అబ్రహాము కెతూరా అనే వ్యక్తిని భార్యగా చేసుకున్నాడు. ఆమె ద్వారా జిమ్రాన్, యోక్షాన్, మేదాన్, మిద్యాన్, ఇష్బక్, షువాహు ఈ సంతతుల తర్వాత చాలా జాతులుగా ఏర్పడ్డాయి. మిద్యానీయులు, షేబా మొదలైనవి. అయితే ఎన్నుకున్న వాగ్దానం ఎవరికి? ఇసాకుకి. అబ్రహాము తనకు పుట్టిన ఈ కొంతమంది పిల్లలకు కొన్ని బహుమతులు ఇచ్చి వారిని తూర్పు దేశాలకు పంపించాడు. ఇసాకు వారసత్వాన్ని కాపాడటానికే ఇది. 175 సంవత్సరాల వయసులో అబ్రహాము మరణించాడు. అతన్ని మక్పేలా గుహలో సారమ్మ సమాధి ఉన్న దగ్గరే సమాధి చేశారు. ఇసాకు, ఇష్మాయేలు ఇద్దరూ కలిసి దహన క్రియలు చేశారు. ఇది కుటుంబం యొక్క ఏకతను చూపిస్తుంది. దేవుడు ఇచ్చిన వాగ్దానంపై అబ్రహాము చివరి వరకు నిలబడ్డాడు. దేవుడు నమ్మిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడని ఇది తెలియజేస్తుంది. ఇక 12 నుండి 18 వచనాలు పరిశీలన చేస్తే ఇష్మాయేలు వంశావళి. ఇష్మాయేలు కూడా దేవుని వాగ్దానం ప్రకారమే 12 మంది రాజుల పితగా ఉన్నాడు. అతని 12 మంది కుమారులు 12 గోత్రాలుగా ఏర్పడ్డారు. ఇష్మాయేలు 137 సంవత్సరాల వయసులో మరణించాడు. అతని సంతతి తమ తమ సరిహద్దుల్లోనే నివసించింది. ఇది దేవుడు అబ్రహాముకు చెప్పినట్లుగానే జరిగింది. దేవుడిచ్చిన చిన్న వాగ్దానమైన పెద్ద వాగ్దానమైన అన్నిటినీ నెరవేర్చుతాడు. ఇక 19 నుండి 21 వరకు పరిశీలన చేస్తే ఇసాకు రిబ్కా సంతానం కోసం ప్రార్థించిన సందర్భం. ఇసాకు 20 ఏళ్ల పాటు వేచి చూశాడు సంతానం కొరకు. ఇసాకు రిబ్కాతో వివాహమైనప్పుడు ఆయన వయసు 40 సంవత్సరాలు. సంతానం పుట్టినప్పుడు 60 సంవత్సరాలు. అంటే మొత్తం 20 సంవత్సరాల ప్రార్థన. ఆయన యొక్క విశ్వాసం నిలకడైన ప్రార్థన. ప్రార్థన మూయబడి ఉన్న తలుపులైనా తెరుస్తుంది. 20 సంవత్సరాలు మూసి ఉన్న గర్భం ఒక మనిషి నిజమైన విశ్వాసపు ప్రార్థనతో తెరుచుకుంది. ఇక 22-23 వచనాలు పరిశీలన చేస్తే రిబ్కా గర్భంలో పిల్లలు తగుపడుట. రిబ్కాకు గర్భంలోనే 2 పిల్లలు ఒకరితో ఒకరు ప్రతికూలంగా వ్యవహరించడం ప్రారంభించారు. ఆమె దేవునిని అడగగా దేవుడు ఇలా అన్నాడు, నీ గర్భంలో 2 జాతులు ఉన్నాయి. పెద్దవాడు చిన్నవానికి సేవ చేయును. దేవుడి యోచనలో మనుషుల క్రమం ఎంతైనా దేవుడు ఎంచుకున్న రేఖే నడుస్తుంది. ఇక 24 నుండి 26 వచనాలు పరిశీలన చేస్తే ఏశావు మరియు యాకోబు పుట్టుక. మొదటి పుట్టినవాడు ఏశావు, తర్వాత పుట్టినవాడు యాకోబు. ఏశావు కాలిమడమ పట్టుకొని వెలుపలికి వచ్చినాడు. అందుకనే అతనికి యాకోబు అని పేరు. మడిమె పట్టేవాడు అంటే స్థానంలోనికి వచ్చేవాడు. ఇసాకు వయసు అప్పటికి 60 సంవత్సరాలు. దేవుని ఎన్నిక యాకోబు పైనే ఉంది. కారణం మనుషుల ప్రవర్తన కాదు, దేవుని యోచన. ఇక 27 నుండి 34 వచనాలు పరిశీలన చేస్తే ఏశావు తన జ్యేష్ఠ హక్కును అమ్మడం. వారు పెరిగి పెద్దవారైనప్పుడు ఏశావు వేటాడట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇసాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను
కనుక అతన్ని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడును. ఏదోము అనగా ఎర్రని వాడు అని. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అలా జ్యేష్ఠ హక్కును తక్కువగా అంచనా వేసి దానిని యాకోబుకు అమ్మివేశాడు. అసలు జ్యేష్ఠ హక్కు అంటే ఏమిటి? జ్యేష్ఠ హక్కు అంటే కుటుంబం యొక్క నాయకత్వం, వాగ్దానానికి సంబంధించిన దయనీయ వరుస, ఆత్మిక ఆశీర్వాదం. ఏశావు ఇవన్నీ ఒక పప్పు కూరకు అమ్మేశాడు. మరి దేవుడు ఎందుకు యాకోబుని ఎన్నుకున్నాడు? యాకోబుకు లోపాలు ఉన్న ఆత్మిక విషయాలను విలువైనదిగా చూశాడు. ఏశావు మాత్రం వాటిని నిర్లక్ష్యం చేశాడు. మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలను చిన్నగా చూడకూడదు. తక్కువ కాలం కోరికల కోసం నిత్యమైన ఆశీర్వాదాలను వదులుకోకూడదు. చివరిగా ఈ అధ్యాయం మనకు 3 ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. 1. దేవుని వాగ్దానం తరతరాలుగా నెరవేరుతుంది. 2. దేవుడు ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. 3. ఆత్మిక వరాలను చిన్నచూపు చూడకూడదు. ఏశావు చేసిన తప్పు మనము చేయకూడదు. ఈ అధ్యాయంలో దేవుని ప్రణాళిక మనుషుల బలహీనతల మీద గెలిచి ఆయన సంకల్పం నెరవేరుతుందని స్పష్టంగా తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక టాపిక్లో కలుసుకుందాం.